నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామములు తెలియజేస్తున్నాను వినయపూర్వకంగా. నా పేరు బేతాళ్ సుదర్శన్. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు సేఫ్ జోన్ ఉద్యమాలే, సామాజిక ఉద్యమాలే కొంపలు ముంచుతున్నాయి. సేఫ్ జోన్ సామాజిక ఉద్యమాలే కొంపలు ముంచుతున్నాయి. ఉద్యమాల్లో ఉన్నంతకాలం భద్రంగానే ఉండాలి. ఉద్యమాల ముసుగులో సొంత పనులు కావాలి. ఎప్పుడు మా వాళ్లకు లబ్ధి కలిగించే విధంగానే ఉద్యమాలు చేయాలి. మా కుటుంబానికి, మా సంఘానికి ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. కేసులు ప్రభుత్వం నుండి ఎదురు కాకూడదు. మేము సిఫార్సు చేసిన వారికి ఎల్లప్పుడూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ నుండి లోన్లు రావాలి. ప్రభుత్వంలో లాబియింగ్ చేయగలిగిన లేదా పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే మా మాట ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వినాలి. మేము చేసే రికమెండేషన్లను ప్రభుత్వ అధికారులు మన్నించాలి. ఎక్కడైనా కారులోనే వెళ్ళాలి. ఖర్చులు, మెయింటెనెన్స్ అన్ని బాధితులే భరించాలి. బ్రాహ్మణీయ శక్తుల బాధితుల సమస్యలను పరిష్కరించడానికి మాకు వేల లక్షల రూపాయలు ఇవ్వాలి. బాధితుల ఉద్యమాలను ముందుకు నడిపించడానికి ఇబ్బడి ముబ్బడిగా ప్రజలందరూ చందాలు పోగు చేసుకొని నాయకుడిగా భావించి ఎప్పుడు పాదాభివందనాలు, సత్కార్యాలు, సన్మానాలు చేయాలి. పొగడ్తలతో ముంచేయాలి. మా ఫోటోలను చాలా ఉన్నతంగా ప్రింట్ చేసి బాబాసాహెబ్ ఫోటో మాత్రం చాలా చిన్నదిగా చూపించాలి. మా వంది కదా మాగదులను, వారి పరివారాన్ని ప్రజలు భరించి బతికించాలి. వ్యవస్థాపక అధ్యక్షులుగా మాకు నచ్చిన సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. నేను తప్ప నా సంఘంలో ఎవ్వరూ ఉండకూడదు. జాతీయ అధ్యక్షుడిగా విజిటింగ్ కార్డు పెట్టుకోవాలి. కానీ నా పేరు నా పక్క ఊరోడికి కూడా తెలియకూడదు. సంఘ ప్రతినిధులు ఏ జిల్లాలో కూడా ఉండకూడదు. జాతీయ అధ్యక్షుడని గొప్పలు చెప్పుకోవాలి. కానీ మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, నా సొంత జిల్లాల్లోనే ఉండాలి తప్పించి ఏ బేతాళ సుదర్శనం జిల్లాలోనూ ఏ రాష్ట్రంలో కూడా నా సంఘం పేరు ఎటువంటి పరిస్థితుల్లో వినపడకూడదు, కనబడకూడదు. ఇలాగా మన వ్యవహారం ఉంటుంది. ఉంటే గింటే జాతీయ అధ్యక్షుడిగా ఉండాలి కానీ ఒక సంఘానికో కార్యకర్తగా ఉండాల్సిన కర్మ నాకేంటి? జవాబుదారీతనం వహించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు నచ్చినట్లు నేనే అన్ని పనులు చేసుకుంటాను. అందుకనే నేను నా సంఘాన్ని పెట్టుకున్నది. నేను మోనార్కును. నేను ఎవరి మాట వినను. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన ధోరణి. అయినప్పటికీ నా పందాను నేను విడవను. నాకు ఎవరు ఎంత ఇచ్చారో నేను ఎప్పుడు లెక్కలు చెప్పను. ఎంత ఖర్చు పెట్టానో నన్ను ఎవ్వరు లెక్కలు అడగకూడదు. నాకు గుర్తింపు కావాలి. నా మేధస్సును అందరూ పొగడాలి. నన్నే నాయకుడిగా అందరూ గౌరవించాలి. నేను చేస్తున్న వెధవ పనులు అయినప్పటికీ నన్ను అందరూ గౌరవించాలి. చీ మరీ బొత్తిగా జాతీయ నాయకుడిగా పిలుచుకోవడం ఏమిటండి? వేల మంది జాతీయ అధ్యక్షులు ఉన్నారు. లక్షలాది మంది రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఇప్పుడు చాలామందికి అది కూడా చాలడం లేదు. కనీసం నన్ను నేనే ప్రపంచ అధ్యక్షుడిగా పిలుచుకుంటాను. నా బత్తాయిలారా, గొర్రెల్లారా, నన్ను ప్రపంచ అధ్యక్షుడిగా పిలవండి. నా ఫ్లెక్సీలు ప్రతి సెంటర్లో పెట్టండి. నాకు నచ్చినట్లు మిమ్మల్ని తాకట్టు పెట్టుకుంటూ ఉంటాను. ఎటువంటి పరిస్థితులలో ఒక పార్టీకి పరిమితం అయ్యే ఉద్యమం చేయను. ఈ సంవత్సరం ఏ పార్టీ ఎవరి డబ్బులు ఇస్తే ఆ పార్టీకే నా ప్రజలను, గొర్రెల మందను నాకు నచ్చినట్టు తాకట్టు పెట్టుకుంటాను. నన్ను ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం
నాకు ఇష్టం ఉండదు. వర్గీకరణ ముసుగులో వ్యతిరేకించేవారు, సమర్థించేవారు. ఒకప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్, మరి ఇప్పుడైతే బరి తెగించి భారతీయ జనతా పార్టీ, బ్రాహ్మణీయ పార్టీలకు అమ్ముడు పోవడం మా చంచాల జన్మ హక్కుగా మారింది. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే ఎలాంటి ప్రకటన నేను ఇవ్వను. ఎన్నిసార్లైనా ఎక్కడైనా బ్రాహ్మణీయ మంత్రులకు నాకు నచ్చినన్ని సార్లు సన్మానాలు చేస్తూనే ఉంటాను. నా పనులు అవ్వాలంటే ఆ మాత్రం నేను సన్మానాలు చేయకపోతే బాగోదు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బందులు నేను ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యను. మమ్మల్ని బానిసలుగా ఉంచే 4 గోడలకు పరిమితమయ్యే 20 నుంచి 30 మందితో మాత్రమే సరిపడే విధంగా మీటింగులు పెట్టుకుంటాను. ఒకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మొక్కుబడిగా చేసుకుంటాను. ప్రతిఘటన పోరాటాలు చేయను. అలా చేయడం నా భావజాలానికి సరిపోదు. మెంబర్షిప్పుల చందాలు టంచనగా వసూలు చేసుకుంటాను. ఫుల్లుగా నా అనుచరులకు ముందు కొట్టించి కార్లపై బయలుదేరి దౌర్జన్యంగా దందాతో మా కుల భోజనాలకు డబ్బులు వసూలు చేస్తూ ఉంటాము. వాటాలు వేసుకున్నటప్పుడు మాత్రం తన్నుకుంటాము. నిజాయితీ బహుజన నాయకులపై తప్పుడు ఫిర్యాదులు చేసుకుంటాము. మీడియాలో బీభత్సంగా ఎరగదీసి మా వాళ్లను కొల్లబొడి చేస్తాం. పాలక కులాలపై ఎటువంటి విమర్శలు చేయమని మా గాంధీపై ఒట్టేసుకున్నాం. చేస్తే గీస్తే నేను సోషల్ మీడియాలోనే పోస్టింగ్లు పెట్టుకుంటాను. రకరకాల భంగిమలలో ఎవరికి అర్థం కాని భాషలో రాసుకుంటాను. ఎప్పుడూ బయటకు రాను. మా పోస్టులను చూసిన మా వెర్రి గొర్రెలు, బత్తాయి సంఘాలు షబాష్ షబాష్ అనుకుంటూ పోస్టింగ్లు పెట్టుకుంటూ ఉంటాము. సోషల్ మీడియాలో వాళ్ళు నన్ను మెచ్చుకుంటూ ఉంటారు, నేను వారిని మెచ్చుకుంటాను. మా సంఘం తానా తందానాకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతుంది. కనీసం ఎప్పుడు కూడా బయటకు రావడానికి ప్రయత్నం చేయకండి అని పిలుపు ఇస్తున్నాం. దేశంలో కొంతమంది అన్సేఫ్ జోన్ ఉద్యమాలు చేస్తున్నాం. వారిపైన ఓపా చట్టాలు లేక ఇతర జాతీయ భద్రతా చట్టాల కింద అరెస్టు చేసే నిబంధనలు ఉన్నప్పటికీ మమ్మల్ని ఎప్పుడు అరెస్టు చేస్తారో అని మేము భయపడడం లేదు. మాకు ఎన్ని మెమోలు వస్తాయో అని పిరికి పందల్లాగా బెదిరిపోవడం లేదు. బుద్ధుడు, పూలే, కన్షీరాం, బాబాసాహెబ్ అంబేద్కర్ జాడల్లో మహనీయుల మార్గదర్శకంలో ఉద్యమాలు చేయాలని భావిస్తున్నాం. ఉద్యోగాలలో ఉన్నా లేక రేపు లేకపోయినా నిరంతరం జాతి కోసం పనిచేయాలని భావిస్తున్నాం. వీసీకే తిరుమావలవన్, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, అలాగే మహారాష్ట్రలో బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ ఏ విధంగా పనిచేస్తున్నారో సమాజం మొత్తం గమనించాలి. ఆ బాటలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పనిచేయాలి. ఈరోజు ఉత్తర భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల్లో 13 మంది బలిదానం చేయకపోతే 1989 అట్రాసిటీ యాక్ట్ తిరిగి వచ్చేది కాదన్న విషయాన్ని సేఫ్ జోన్లో ఉద్యమాలు చేస్తున్న వారు గమనించాలి. జాతీయ సంఘాల వలన ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఎస్టీలు కొన్నిసార్లు ఉద్యమాల్లోకి రాకపోయినా ఎస్సీలు సాధించిన ఉద్యమ భాగస్వామ్యం ద్వారా ఎస్టీలు కూడా నిరంతరం లబ్ధి పొందుతున్నారు. ఆ విషయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంఘాలు మర్చిపోరారు. ఏ ఉద్యమం అయినా విజయవంతం కావాలంటే నాయకత్వం కిందకే అందరూ ఒకే గొడుగు కింద రావాల్సిన పరిస్థితి ఉంది. అంతేగాని బేతాళ సుదర్శనం గారికి అవసరం ఉంది, అంతేగాని రకరకాల గొడుగుల రూపంలో మళ్ళీ ఉన్న
జేఏసీల ద్వారా మళ్ళీ పుట్టగొడుగులు లాంటి సంస్థలు రాకూడదన్న విషయాన్ని అందరూ గమనించాలి. చంద్రశేఖర్ ఆజాద్ అనబడే రావణ్ నాయకత్వం వల్లనే ఇవాళ సంత్ రవిదాస్ ఉద్యమం మరలా విజయపదంలో ముందుకు దూసుకుపోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగే ఊనా సంఘటన ద్వారా జిగ్నేష్ మేవానీ నాయకత్వం కింద గుజరాత్లో ఒక విప్లవాన్ని తీసుకురావడం అనేది అందరికీ తెలిసిన విషయమే. తమిళనాడులో బాబాసాహెబ్ విగ్రహం ధ్వంసం ఘటనను తిప్పికొట్టడం, హిట్ బ్యాక్, తిరిగి కొట్టు. ఈరోజు కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ అనే స్లోగన్తో వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు తిరుమావళవన్ నాయకత్వం కింద మొత్తం దళిత సమాజం పనిచేస్తుందన్న విషయాన్ని తమిళనాడులో అందరూ గమనించాలి. వారి వైపు అండగా నిలబడాలి. తమిళ ఎస్సీ ఎస్టీలు సాధించిన విజయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ ఎస్టీలు సాధించలేకపోవడానికి కారణం బహుముఖ నాయకత్వమే, వేల సంఘాలే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యమం బలహీనపడడానికి ప్రధాన కారణం లెక్కలేనంతమంది రాష్ట్ర అధ్యక్షులు, ఊహించలేనంతమంది జాతీయ అధ్యక్షులు ఉండటమే వారిని ఆ స్థితికి నెట్టింది. బ్రాహ్మణీయ రాజకీయ పార్టీలు, మరొక రకంగా చెప్పాలంటే వర్గీకరణ ఉద్యమం కూడా ఈ పరిస్థితికి దోహదం చేసింది. ఒక కుల నాయకుడు బాగా సంపాదించాడని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు లబ్ధి పొందడానికి ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసుకొని బయటకు వచ్చేశారు. మీసం రాని చిన్న చిన్న కుర్రాళ్ళు కూడా జాతీయ నాయకులుగా ప్రకటించుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎన్ని రాజకీయ పార్టీలు కావాలి? వందల, వేల. కనీసం ఒక్క క్షణమైన నిబద్ధతతో ఆలోచించండి. కమ్మలకు ఒక పార్టీ ఉంది కదా, కాపులకు ఒక పార్టీ ఉంది కదా, రెడ్లకు ఒక పార్టీ ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వందల పార్టీల అవసరం ఎందుకు వచ్చింది? ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవటమే చాలా ముఖ్య కారణం. నేను గుర్తింపబడాలి, నా ఆధిపత్యమే ముఖ్యము అనే ఒకే ఒక్క కారణంతో వందల కొలది పార్టీలను, ముఖ్యంగా ఎస్సీలు చాలా రిజిస్టర్ చేశారు. కనీసం ఎన్నికలలో ఒక్క చోట కూడా నిలబడలేకపోతున్నారు. కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోతున్నారు. కొన్నిసార్లు వీరు ఎన్నికలలో నిలబడటం వలన కొన్ని ఓట్లు చీలి శత్రుముఖ గెలుస్తున్నారన్న విషయాన్ని మీరు గమనించాలి. మీరు ఏర్పాటు చేసుకున్న పార్టీకి మీరే వ్యవస్థాపక అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించుకున్న మీరు కనీసం నామమాత్రపు ప్రభావితం కూడా చేయలేని పరిస్థితులలో ఆ పార్టీలో ఉండటం వలన మీరు బలహీనపడటం లేదా, చులకన అవ్వడం లేదా? మనకున్న రిజిస్టర్ పార్టీలలో మీరు చేరి వాటిని మీ ఆధిపత్యంలోకి తెచ్చుకొని వాటి ద్వారా మీ పనితనాన్ని చూపించి క్రమంగా మీరు ప్రభావితం అయ్యేటట్లు అవ్వాలని చెప్పి ఇదంతా తెలియజేస్తున్నా. సేఫ్ జోన్ ఉద్యమాలు చేసే కొంతమంది న్యాయవాదులు కూడా కొన్ని సంఘాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు కనీసం సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద, లీగల్ సమస్యల మీద కూడా కనీసం లీగల్ ఫైట్ చేయకుండా మేము చేయము అని చెప్పడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. కేవలం మీరు బార్ ఎలక్షన్లో నిలబడి హైకోర్టు మెంబర్లుగా ఉండటం ఒక స్టేటస్ సింబల్గా మారడం అత్యంత ప్రమాదకరం. సొంత సంఘాలు పెట్టుకున్న వాళ్ళు, జాతీయ అధ్యక్షులుగా ప్రకటించుకున్న వాళ్ళు ఇప్పటి వరకు మీరు సాధించిన విజయం సమాజానికి ఒకసారి చెప్తే దానివలన మీ సంఘం పనిచేయడం ద్వారా మన సమాజానికి మేలు జరుగుతుంది. ఈ విషయమైనా కనీసం తెలియచేసేటట్టు అవుతుంది. ఇప్పటికైనా దయతలిచి న్యాయవాదులు అందరూ కూడా ఈ విషయాలు గమనించండి.
మిత్రులారా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మనకున్న వేలాది ఆర్గనైజేషన్లను వ్యక్తిగత సొంత దుకాణాలుగా మార్చకుండా దుంపనాశనం చేయండి. మీకు కుదిరితే విశ్వసనీయమైన ఆర్గనైజేషన్లో పనిచేయండి. అలా కాని పక్షంలో ఎలాంటి భేషజాలు పోకుండా స్లీపింగ్ మెంబర్స్గా లేక సామాన్య కార్యకర్తలుగా ఉండండి. దానివలన సమాజానికి ఎలాంటి నష్టం లేదు. మీ ప్రతిచర్య మన సమాజానికి ఉపయోగపడే విధంగా, బహుజన సమాజం బలోపేతం అయ్యే విధంగా మీ ప్రతి సమయాన్ని, మీ విలువైన ధనాన్ని, జ్ఞాన సంపత్తిని సమాజం యొక్క భవిష్యత్తు కోసం వెచ్చించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సేఫ్ జోన్ ఉద్యమాలే కొంపలు ముంచుతున్నాయి అన్న విషయాన్ని మన అందరం గమనించాలి. నేను సేఫ్, అందరూ సేఫే. కానీ మనం ఏ ప్రాంతం నుంచి వచ్చామో గ్రామాలకు వెళితే ఆ ప్రజలు ఇంకా కటిక దారిద్ర్యంలో ఉన్నారు. పావర్టీ పల్లెటూరులో మన వాళ్ళని చూస్తే తెలుస్తుంది. మనం ఆ ప్రాంతాల నుంచే కదా, గ్రామాల నుంచే కదా వచ్చింది. మనం అర్బన్ ఏరియాస్లో సెటిల్ అయిపోయి మనం వరకు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క విముక్తి ఎప్పుడు జరుగుతుంది? ఈ విషయాలు గమనంలోకి ఉంచుకోవాలి. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలు నిరంతరం మీకు తెలియజేస్తూ ఉంటాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్.